తురకా కిషోర్ కేసులో మెజిస్ట్రేట్పై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కళ్లు మూసుకొని యాంత్రికంగా రిమాండ్ విధించారని మండిపడింది. 3 ఏళ్ల క్రితం ఫిర్యాదులు ఇప్పుడు అరెస్టు చేస్తారా అని పోలీసులను సైతం మందలించింది హైకోర్టు ధర్మాసనం. ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా మ్యాజిస్ట్రేట్లు తీరు మార్చుకోవడం లేదు. దీంతో ఏపీ హైకోర్టు మరోసారి తీవ్ర అసహనానికి గురైంది. ఏం చేస్తాం, వారికి మేము సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది మా తప్పే అంటూ నిర్వేదం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నేత తురకా కిషోర్ అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని, అయినా మ్యాజిస్ట్రేట్ కళ్ళు మూసుకొని రిమాండ్ విధించారని హైకోర్టు ఆక్షేపించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి తురకా కిషోర్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనల్ని అనుసరించలేదని హైకోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా వినలేదన్నారు. మ్యాజిస్ట్రేట్ సైతం వాదనలు వినలేదని, దీనిపై అభ్యంతరం చెప్పడంతో అప్పుడు వాదనలు విన్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక పోలీసులే నేరాంగీకార వాంగ్మూలాన్ని తయారు చేసి దానిపై కిషోర్తో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి అందజేస్తుండగా వాటిని తీసుకునేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది తిరస్కరించడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టులో తమ ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారా అంటూ ఏజీపీపై హైకోర్టు ఫైర్ అయింది. పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ తిరస్కరించడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో రికార్డు చేసింది. ఆ పేపర్లను తీసుకుని సీల్ కవర్లో ఉంచి వాటిని తమ ముందుంచాలని రిజిస్ట్రార్ను హైకోర్టు ఆదేశించింది.